పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం పలు వ్యూహాలు రచిస్తోంది. అయితే అక్కడెక్కడ అధికార తృణమూల్ అధినేత్రి మమత మాత్రం బీజేపీ ఆటలు సాగనీయడం లేదు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్కు మమతా బెనర్జీ అనుమతి నిరాకరించారు. తాజా ఉదంతం మాల్దా జిల్లాలో సంచలనం రేపింది. స్వైన్ ఫ్లూ జ్వరం నుంచి కోలుకున్న బీజేపీ అధినేత అమిత్ షా పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఈ నెల 22వ తేదీన ర్యాలీలో పాల్గొనేందుకు విమానంలో కోల్కతాకు వచ్చి అక్కడి నుంచి బీజేపీ కార్యకర్తల ర్యాలీలో పాల్గొనేందుకు మాల్దాకు హెలికాప్టర్లో రావాలనుకున్నారు. ఈ మేరకు వీవీఐపీ హెలికాప్టర్ మాల్దాలో ల్యాండింగ్ కోసం అనుమతించాలని మాల్దా జిల్లా అధికారులకు బీజేపీ నేతలు వినతి పత్రం సైతం సమర్పించారు. తమ పీడబ్ల్యూడీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నివేదిక ప్రకారం మాల్దా హెలీప్యాడ్ హెలికాప్టర్ దిగేందుకు అనువుగా లేదని, అక్కడ ఇసుక, నిర్మాణ సామాగ్రి ఉన్నాయని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ బీజేపీ నేతలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తాత్కాలిక హెలీప్యాడ్లో కూడా నిర్మాణ పనులు చేపట్టినందున అమిత్ షా హెలికాప్టర్ దిగేందుకు సురక్షితం కాదని, అందుకే తాము హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతించడం లేదని మాల్దా జిల్లా అదనపు మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. గతంలో బీజేపీ, తృణమూల్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏర్పడిన వివాదాల నేపథ్యంలో అమిత్ షా హెలికాప్టర్ మాల్దాలో ల్యాండింగ్కు మమతా బెనర్జీ సర్కారు నిరాకరించింది. ఈ ఉదంతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మాల్దా హెలిప్యాడ్ హెలికాప్టర్ ల్యాండింగ్కు అనువుగా ఉన్న జిల్లా అధికారులు నిరాకరించడం బీజేపీతో మమతకు ఉన్న వైరుధ్యమే కారణమని తెలుస్తోంది. అయితే హెలికాప్టర్ అనుమతి నిరాకరించి మమత గట్టి షాక్ ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.